క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి మోషే సుకోపవాస సన్నిధి ధ్యానములలో 10వ దినములోనికి మనము చేరుకొన్నాము. నిర్గమకాండము 10 అధ్యాయాన్ని మనము ధ్యానము చేయించి ఉన్నాం. ఇందులో 29 వచనములు మనకు కనబడుచు ఉన్నవి. ఈ 29 వచనములలో నుండి 5 విషయములను మనము ఈరోజు ధ్యానము చేయించి ఉన్నాం. మొదటి 2-3 వచనములలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు, చేయబోతున్నటువంటి అద్భుత కార్యములను ఇశ్రాయేలీయులు తమ పిల్లలైన వారికి తెలియచేయుటను గూర్చి వ్రాయబడిన మాటలు, హెచ్చరించిన మాటలు కనబడుతూ ఉన్నాయి. 3వ వచనం నుండి 6వ వచనం వరకు, 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే మిడతల దండులు వస్తాయి అనేటటువంటి హెచ్చరికను రాజుగారికి తెలియచేయడం, మిడతల దండు వచ్చి ఐగుప్తు దేశమును నాశనం చేయడం మనకు కనబడుచు ఉన్నది. ఈ సందర్భంలో మోషే గారితో ఫరో రాజీ పడుతూ ఉన్నాడు. ఆ రాజీ ప్రయత్నములలో 3వ ప్రయత్నం 11వ వచనంలో మనకు కనబడుచు ఉన్నది. ఆ రాజీ ప్రయత్నము సఫలము కాకపోవటను బట్టి దేవుడు మరి యొక్క తెగులును వారి మీదకి పంపించారు. అది 3 దినములు చిమ్మ చీకటి ఐగుప్తు దేశం అందంతటా కలుగుట 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనకు కనబడుచు ఉన్నది. ఆ సందర్భంలో 4వ రాజీ ప్రయత్నమును కూడా ఫరో గారు చేయుట, ఆ ప్రయత్నం కూడా సఫలము కాకపోవుట. మొత్తం 5 విషయాలు. 1, దేవుని కార్యములనియు కుమారులకు తెలియచేయుట. 2, మిడతల దండు వచ్చుట, ఒక రాజీ ప్రయత్నం. 4వదిగా 3 దినముల చీకటి, ఒక రాజీ ప్రయత్నం. 5 విషయాలు మనము ఇక్కడ లేఖనములలో చూచుచూ ఉన్నాము. క్లుప్తంగా ఈ ధ్యానమును మనము జరిగించుకుందాం. మొదటి మాట, దేవుని అద్భుత కార్యములు కుమారులకు తెలియచేయుట. 10వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును, నేను చేయు సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితినెను. గమనించండి, మొదటి విషయం ఏమిటి అంటే దేవుని అద్భుతమైన కార్యములు, దేవుడు చేసినటువంటి ఘనమైనటువంటి కార్యములు, చేయబోతున్నటువంటి కార్యములు కుమారునికి తెలియచేయవలసి ఉన్నది. అందుకే ఫరో గారిని, అతని సేవకుల యొక్క మనస్సులను నేను కఠినపరిచాను. ఫరో యొక్క మనస్సును, హృదయమును, అతని యొక్క సేవకులు, అధిపతుల యొక్క హృదయములను ఎందుకు కఠినపరిచాను అనంటే మరి మీరు ఆ కార్యములను ఆ కఠిన సమయంలో, ఆ ఇబ్బంది సమయంలో, ఫరో వీరిని బాధించుచున్న సమయంలో దేవుడు ఏ విధంగా వారిని తప్పించి రక్షించినాడో ఆ సంగతిని పిల్లలకు వారి పిల్లలకు తెలియచేయాలి. నేనే యెహోవానని, నేనే గొప్ప దేవుడనని, నేనే అద్భుతములు చేయు దేవుడనని, మిమ్మును పోషించువాడనని, మిమ్మును ప్రేమించువాడనని, మిమ్మును నడిపించువాడనని, అద్భుత కార్యములు చేయు దేవుడనని ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకొనవలసి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశం.
ఇశ్రాయేలీలందరూ వారి పిల్లలు ఈ సంగతిని తెలుసుకోవాలి. కుమారులు కూడా తెలుసుకొనవలసి ఉన్నది. అందుకే ఫరో హృదయాన్ని నేను కఠినపరిచాను. ఫరో హృదయాన్ని కఠినపరచడానికి ఏమిటంటే, ఇన్ని ఆటంకాలు వచ్చినా, ఇన్ని అభ్యంతరాలు వచ్చినా, ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, ఇదిగో దేవుడు మమ్మను తప్పించారు, మా పితరులను తప్పించారు, మా యొక్క ఇశ్రాయేలీయులను నడిపించారు అంటూ సర్వ సమాజము, ఇశ్రాయేలీయుల పిల్లల పిల్లలు రాబోవు తరములు ఈ సంగతిని తెలుసుకొనవలసి ఉన్నారు. ఇది దేవుని చిత్తము. ఇది దేవుడు కోరుకొనుచు ఉన్నారు. ఇది దేవుడు ఆశించుచు ఉన్నారు. నీ నుండి, నా నుండి, మన నుండి దేవుడు ఆశించేది ఇదే. మనము దేవుణ్ణి గూర్చి మరి గొప్ప చెప్పుకుంటూ ఆ దేవుణ్ణి మనము స్తుతించుచు, స్తోత్రించుచు కొనియాడాలి. ఆటంకముల మధ్యను, అభ్యంతరముల మధ్యను, సమస్యల మధ్యను, చిక్కుల మధ్యను దేవుడు ఏ విధంగా కాపాడుతూ, నడిపిస్తూ, పోషిస్తూ ఉన్నాడో ఈ సంగతులన్నిటిని కూడా మనము రానున్న కాలంలో చెప్పుకోవలసి ఉన్నది. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు ఏ విధంగా వారిని కాపాడారో 76వ కీర్తన, ఆసాపు గారు రాసినటువంటి 76వ కీర్తన 5వ వచనంలో, 12వ వచనంలో మరి చక్కగా వివరణ చేస్తున్నారు. వాళ్ళు పాడుకుంటా ఉన్నారు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు అంటూ వారు పాటలు పాడుతూ ఉన్నారు. 12వ వచనంలో, అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఎర్ర సముద్రమును ఎలాగూ పాయలు చేసి ఆవులకు నడిపించారు, ఆ సైన్యాధిపతులందరినీ ఎలాగూ ఆయన ముంచి వేసి ఉన్నారు, ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వారు మరి 12వ వచనంలో చెబుతున్న మాట. 5వ వచనంలో మరి ఇశ్రాయేలీయులు వస్తూ ఎలాగూ వారి యొక్క బంగారమును, సొమ్మును దోచుకుని వచ్చారు, ఆ సంగతులను తెలియచేస్తూ ఉన్నారు. 105వ కీర్తనలోను 106వ కీర్తనలోను మనం చూస్తే అక్కడ కూడా మరి ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని గురించి, ఇశ్రాయేలీయుల సాక్ష్యమును గురించి, ఇశ్రాయేలు దేవుడు పోషించటను గురించి, ఇశ్రాయేలీయులు ఆ యొక్క మరి నిర్గమమును గూర్చి, వారు ఏ విధంగా బయటకు వచ్చారో ఆ సంగతులన్నిటిని గూర్చి తెలియచేసినటువంటి మాటలను మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. ఇంతకు మరి మనము ఎరిగినటువంటి ఈ విషయమును మన పిల్లలకు తెలియచేయుట కొరకు దేవుడు ఇష్టపడుచు ఉన్నారు. గమనం, ద్వితీయోపదేశ కాండంలో కూడా 11వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చూచితే ఈ మాటలు ఇశ్రాయేలీయులకు తెలియచేయచ్చు ఉన్నారు. మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడు యెహోవా అద్వితీయుడగు యెహోవా, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇది 6వ అధ్యాయంలో ఉండిన మాట అయితే 11వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే, నువ్వు ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగు చేసినలా యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను, మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీ పిల్లలకు వీటిని నేర్పించవలసి ఉన్నది అని దేవుడు 10వ అధ్యాయం ఆరంభ వచనములలో 1-2 వచనములలో తెలియచేయుచుండినటువంటి మాటలు. 78వ కీర్తనలో కూడా
78వ కీర్తనను కూడా మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనపడుచు ఉన్నవి. ఆసాపు గారు రాయిచ్చు ఉన్నారు. 78వ కీర్తనలో 4, 5, 6 వచనాలు మనము చూస్తే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా, అద్భుత కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. 5వ వచనం, రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు. రాబోవు తరములలో వారికి పుట్టబోవు పిల్లలు ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలిన వారై ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించిన ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించను. రాబోవు తరములు, రాగల తరములలో పుట్టబోవు వారు దేవునిని తెలుసుకొనున్నట్లు. కొత్త నిబంధన పాఠాల్లో కూడా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 4 వచనాన్ని మనం చూస్తే, 6 అధ్యాయము 4 వచనమును మనం చూస్తే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కాబట్టి మొదటి మాట ఏమిటి అంటే, ప్రభువును గూర్చి, ప్రభువు చేసిన అద్భుత కార్యములను గూర్చి కుమారుల కుమారులకు రాగల తరములకు వీటన్నిటిని బోధించి, రాగల తరముల వారందరూ, నేటి వరకు ఉన్న వారందరూ ఆ దేవుని యొక్క కార్యముల యొక్క గొప్పతనము, దేవుడు ఏ విధంగా ఆ యొక్క ఫరో శిక్ష నుండి తప్పించి నిర్గమము చేసినాడు, ఏ విధంగా పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా కార్యం చేస్తున్నారు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపింప చేస్తున్నారు, ఎర్ర సముద్రమును ఎలాగూ పాయలు చేస్తున్నారో, మన్నాను ఏ విధంగా ఇచ్చినారో, బండ నుండి నీటిని ఏ విధంగా తెచ్చినారో, ఈలాగు చేసిన కార్యములు, చేయబోయే కార్యములన్నీ కూడా వివరించి తన పిల్లలకు చెప్పవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నారు. ఇది మొదటి విషయము ఈ 10 అధ్యాయంలో. ఇక రెండో విషయం ఏమనగా 10 అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, మిడతల దండు వచ్చి ఆ యొక్క పట్టణమును నాశనము చేయబోతున్నాయి, జాగ్రత్త. ఓ ఫరో, నీవు నా పిల్లలను పంపించకపోతే, ఇశ్రాయేలీలను పంపించకపోతే ఇదిగో నష్టం కష్టం కలగబోతా ఉంది. ఇంతకు ముందే అన్నాడు, లేనటువంటి గొప్ప నష్టము నీకు వస్తుంది. నీ ఇండ్లలో, నీ సేవకుల ఇండ్లలో ఆ యొక్క మిడతల దండు వస్తాయి. మనం 6వ వచనంలో చూస్తే, నీ పితరులు కానీ పితామహులు కానీ దేశంలో నుండి నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదు, అలాంటి గొప్ప నష్టం నీకు కలగబోతా ఉంది అంటూ ఒక హెచ్చరికను ముందుగా మోషే ద్వారా నిన్నటి రోజు మనం ధ్యానం చేసాం. దేవుడు పదే హెచ్చరిక చేస్తున్నాడు, గడువులు ఇస్తున్నాడు అని. ఇదిగో గొప్ప దండును రప్పింపబోతా ఉన్నాను, జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరిక చేశారు. ఫరో సేవకులు ఏం చెప్పారు? 7వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు, తమ దేవుడిని యెహోవాను సేవించుటకి మనుషులను పోనిమ్ము అంటూ వారి సేవకులు కూడా ఫరోకు సలహా చెప్పినట్టుగా మనము చూచొచ్చు ఉన్నాము. దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే, దేవుడు ఎలాగైతే మంచి వారికి మంచిగా ఉంటాడు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు, అలాగే దేవుని పిల్లలు కూడా మంచి వారికి మంచిగాను చెడ్డవారికి చెడ్డగాను అని ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఎన్నాళ్ళు మనకు ఈ మోషే అనేవాడు ఉరిగా ఉంటాడు.
అంటే మరణపు వాసనగా. అతని ద్వారా మనకెన్నో శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వారిని పంపించేస్తే బాగుంటుంది కదా, వారి దేవుడికి వారు బలివ్వడానికై వారిని పంపించేస్తే బాగుంటుంది కదా అని వారు కూడా సలహా చెబుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఈ సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. నశించువారు, రక్షింపబడువారు ఇద్దరు మనకు కనబడుతున్నారు. 2 గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒకటి నశించిపోయే గుంపు, 2 రక్షింపబడే వారి గుంపు. నశించే వారికి దేవుని పిల్లలు ఎలా ఉన్నారు అంటే, నశించే వారికి మరణార్థమైన వాసనగా ఉన్నారు. రక్షింపబడే వారికి జీవార్థమైనటువంటి వాసనగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మోషే వారికి ఎలా ఉన్నాడంటే ఉరిగా ఉన్నాడు. కాబట్టి అన్నాళ్ళు వీడు మనకు ఉరిగా ఉంటారు, వారిని పంపించేయమని చెప్పారు. కానీ ఫరో హృదయం కఠినమైంది. అతడు చెప్పిన మాటలు వినలేదు. చెప్పాడు భయంకరమైన మిడతలు వస్తాయని. 10వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం వరకు మనం చూస్తే ఆ మిడతలు వచ్చాయి. 40 రకాల మిడతలు. ఇప్పుడు మనం కూడా కొన్ని మిడతలను చూస్తూ ఉంటాం. చాలా చిన్నగా మనకు కనబడుతూ ఉంటాయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిడతలు. కొన్ని నల్ల మిడతలు, కొన్ని పచ్చ మిడతలను మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఇంకా కొంచెం పెద్ద మిడతలను మనం చూస్తూ ఉంటాం. అయితే 40 రకాల, సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే సైన్స్ ప్రకారం 40 రకాల మిడతలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఐగుప్తులోనికి వచ్చిన ఈ మిడతలు ఎలాంటివంటే ఓ చిన్న కోడి పిల్ల సైజులో అవి ఉన్నవి అని, అవి ఎంత బరువు ఉంటాయో అంత ఆహారాన్ని తింటాయని. మనుషులు మనం 75 కేజీలు 80 కేజీలు ఉంటే ఎంత బరువు ఉంటే అంత ఆహారం తింటే రోజుకి మనకి 75 కేజీల బియ్యం కావాలి. మనిషికి 75 కేజీల బియ్యం అంటే అసలు ఎంత పంట కావాలి? చాలా భయంకరమైన విషయం ఇది. మరి అంచేతే దేవుడు మరి ఎంత 75 కేజీల బరువు ఉండిన ఈ మనిషి కూడా ఒక 1/4 కేజీ భోజనం తింటేనే కడుపు నిండేటటువంటి ఏర్పాటును దేవుడు చేశారు. అది దేవుని యొక్క సహాయం. కానీ ఇక్కడ ఈ పిల్లలు, ఈ మిడతలు ఎంత బరువు ఉన్నాయో అంత ఆహారం తింటాయి. కాబట్టి ఇంకెప్పుడు వాటి పని ఏమిటంటే తినడమే. పచ్చ మొక్క ఏది కనబడినా తినడమే. చెట్ల బెరడులు కూడా అవి మరి ఒలుచుకొని తినేశాయి. గమనించాలి, ఎన్ని మిడతలు ఉన్నాయంటే ఒక చదరపు మైలుకు 10 కోట్ల మిడతలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక చదరపు మైలుకు 10 కోట్ల మిడతలంటే 400 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ మిడతలు విస్తరించి పొలం పంటనంతటిని కూడా నాశనం చేసేశాయి. వడగండ్ల ద్వారా మిగిలిపోయిన పంటలన్నిటినీ కూడా ఈ మిడతలు తినివేశాయి. భయంకరంగా ఆ మిడతల దండు వచ్చి ఐగుప్తు దేశం అంతటిని అసలు పచ్చదనం అనేది కనబడకుండా సంపూర్ణంగా నాశనం చేసేశాయి. ఈ సమయంలో మరి ఒక రాజీ సూత్రమును 11వ వచనంలో 10వ అధ్యాయం 11వ వచనంలో మరి రాజీ సూత్రమును ఇప్పుడు ఫరో గారు మరి మోషే ఎదుట ఉంచొచ్చు ఉన్నారు. మోషే ఎదుట మరి ఆ రాజీ సూత్రమును, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. మనం ఇంతకుముందు 2 రాజీ సూత్రములు ధ్యానం చేశాం. దేశములోనే బలివ్వండి అన్నాడు, దూరము పోవద్దు అన్నాడు. ఇప్పుడు 3వ మాట ఏం చెబుతున్నాడంటే పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించండి. వాస్తవానికి కుటుంబంలో ఒక్కొక్కరు ప్రార్థించుట కాదు, కానీ కుటుంబం అంతా ప్రార్థన చేస్తే సాతానుకు అపజయం, దేవుని పిల్లలకు జయం.
మనం యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోషువ తన తీర్మానమును చెప్పుచూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవింపకోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము. దీన మనసు కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దేవునికి స్తుతి కలుగునుగాక. కుటుంబం అంతా కలిసి ఏకమై కుటుంబ ప్రార్థన చేస్తే సాతాను శక్తులు కూలిపోతాయి. అందుకే సాతానుకు సాదృశ్యంగా ఉండినటువంటి ఫరో పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు పిల్లలు వెళ్ళవద్దని చెబుతూ ఉంటే 9వ వచనంలో మోషే గారు చెబుతున్న మాట, అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదము. దేవునికి స్తుతి కలుగునుగాక. పురుషులు మాత్రమే వెళ్ళండి అని ఆయన చెబుతూ ఉంటే లేదు, మా కుమారులు మా కుమార్తెలు, అలాగే మాకుండినటువంటి పశువులు, అలాగే మాకుండినటువంటి పిన్న పెద్దలు అందరితో కూడా మేము కలిసి వెళతాము, కలిసే మా దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే దేవునికి మహిమ, సాతానుకు అపజయం కలుగుతుంది. కాబట్టి దీనిని ఎంత మాత్రం కూడా మోషే అంగీకరించలేదు ఈ రాజీ సూత్రాన్ని. అందుచేత మరి దండు వచ్చింది, ఆ పట్టణాన్ని నాశనం చేసింది. తత్ఫలితంగా ఐగుప్తంతా నాశనమైనట్టుగా చూస్తున్నాము. ఆ పిదప మరియొక తెగులు, 9వ తెగులు వచ్చినట్టుగా 21 వచనం నుండి 23 వచనం వరకు మనం చూస్తే, అందుకు యెహోవా మోషేతో ఐగుప్తు వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడను తానున్న చోట నుండి లేవలేకపోయాను. ఆయనను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగు ఉండెను. చీకటి అగ్నిగుండానికి సూచన, చీకటి పాపానికి సూచన, చీకటి పాపికి సూచన, చీకటి అజ్ఞానానికి సూచన, చీకటి దుష్టక్రియలకు సూచన, చీకటి శ్రమలకు సూచన, చీకటి ప్రతి విధమైన దుష్టత్వానికి సూచన. 3 దినములు ఐగుప్తీయుల కుటుంబంలో ఈ యొక్క చీకటి కలిగినట్టుగా, ఆ దేశంలో ఈ చీకటి కట్టును కలిగినట్టుగా చూస్తున్నాం. 23 వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీల నివాసములో వెలుగు ఉండేది. ఇది దేవుని యొక్క గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం. ఒకవేళ సూర్యుడు రాలేదు అనుకుంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలో కూడా చీకటి కనబడాలి. కానీ ఐగుప్తు దేశంలో, ఐగుప్తుల నివాసం ఉండేటటువంటి దేశంలో చీకటి కనబడుతూ ఉంది. కానీ ఇశ్రాయేలు నివాసం ఉన్న గోషెను దేశంలో వెలుగు కనబడుచు ఉన్నది. ఇప్పుడు 4వ రాజుని, మరియొక రాజుని ఫరో ఇశ్రాయేలు ఎదుట ఉంచుచున్నాడు. 24వ వచనంలో మనకు కనబడుతుంది, ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించు, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చుననగా. ఇప్పుడు మరొక సూత్రం, పూర్వం పురుషులు మాత్రమే వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, పురుషులు వెళ్ళండి, స్త్రీలు వెళ్ళండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళండి. కానీ మీ ఆస్తి, మీ సంపద,
మీ పశువులు అన్నీ కూడా ఇక్కడే ఉండవలసి ఉన్నది అని తెలియచేస్తా ఉన్నాడు. ఇది ఫరో యొక్క కుట్ర. ఒకవేళ వీరు వెళ్ళి తిరిగి రారేమో, ఆస్తి పశువులు ఇక్కడే ఉంటే ఆస్తి మీద మనస్సుతో వారు తిరిగి వస్తారు. ఇది సాతాను యొక్క కుట్ర. అలెగ్జాండర్ అనే చక్రవర్తిని గురించి మనం చరిత్రలో వింటాము. ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తిగా ఆయన్ని గురించి మనం చెప్పుకుంటాము. ఈ చక్రవర్తి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. మార్గంలో ఒక కాలువ, ఒక నది అడ్డంగా ఉంటే తాత్కాలిక వంతెనను నియమించి సైన్యమును ఆ నదిని దాటించి ఆవలకు పంపించాడు. వారు యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో, యుద్ధం చేస్తున్నాక ఓడిపోతామనే భయం కలిగినప్పుడు సైనికులు ఆ యొక్క వంతెన గుండా, ఆ బ్యారేజ్ గుండా తిరిగి వెనక్కి పారిపోయి రావడం జరిగింది. ఈ గొప్ప చక్రవర్తి ఆలోచించాడు, ఓటమి ఎరుగని సైన్యం ఎందుకు 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 ఇలాగూ అపజయాన్ని పొందుకుందని ఆలోచించాడు. ఈసారి సైన్యాన్ని సిద్ధం చేసి మరలా వారిని పంపిస్తూ ఉన్నాడు. వెళ్ళి యుద్ధం చేసి జయాన్ని పొందుకుని రండి అని పంపిస్తూ వారు ఆవలికి, నది దాటి ఆవలికి చేరుకోగానే వెంటనే ఆ బ్యారేజ్ని, ఆ తాత్కాలిక వంతెనను పడగొట్టించి వేశాడు. అవతలకు వెళ్ళినటువంటి ఈ సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత లేక మేము ఓడిపోతామేమో అనేటటువంటి భయం వారిని ఆవరించింది. వెనక్కి పారిపోద్దామని చూస్తే బ్యారేజ్ లేదు, వంతెన లేదు. కాబట్టి నదిలో మరణించిన దానికంటే కూడా యుద్ధంలోనే మరణిద్దాం, వీర మరణాన్ని పొందుదామని వారు ప్రయాసపడి యుద్ధం చేశారు. అందులో జయాన్ని పొందుకొని జయవీరులుగా గృహానికి వారు తిరిగి వచ్చారు. కొన్నిసార్లు మనకు వెనకున్న ఆస్తి, మన సంపద, మన గొప్పతనము, మన హోదా, మనకున్న ఈ యొక్క విషయాలన్నీ మనకు జయం పొందడానికి ఆటంకాలుగా ఉంటాయి. ఇక్కడ వారి ఆస్తి, వారి సంపద, వారి యొక్క పశువులను అడ్డం పెట్టుకొని తిరిగి వెనక్కి రప్పించాలనే ప్రయత్నం ఫరో యొక్క ప్రయత్నం. అందుకే పౌలు గారు కూడా గొప్ప జ్ఞాని కాబట్టి, గొప్ప మేధావి, దేవుని దగ్గర నుంచి తర్ఫీదు పొందినవాడు గనుక తనకు కలిగిన సమస్తమును, నాకున్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. మనకున్న చదువు, తెలివి, జ్ఞానము, వివేకము మనకు అడ్డం కాకూడదు, మనకు నష్టాన్ని కలిగించకూడదు, అవి మనకు ఉరిగా ఉండకూడదు. అంచేత ఇప్పుడు మోషే గారి జవాబు 26వ వచనంలో మనం చూస్తే, మా పశువులు మాతో కూడా రావలను, ఒక్క డెక్క అయినను విడవబడదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక్క డెక్క అంటే ఒక్క చిన్న పశువును కూడా మేము విడిచిపెట్టము. ఎంత ఖచ్చితమైనటువంటి జవాబు మోషే చెప్పుచూ ఉన్నాడు. మోషే హృదయం, ఫరో హృదయం కఠినమైపోయింది. 28, 29 వచనాల్లో మనం చూస్తే, ఫరో నా ఎదురు నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇక నువ్వు చూడవద్దు, నీవు నా ముఖమును చూచితే నువ్వు మరణమవద్దు అని అతనితో చెప్పినందుకు మోషే, నీవు అన్నది సరే, నేను ఇక నీ ముఖమును చూడనే నేను. కాబట్టి 9 విధములైన తెగుళ్ళ చేత దేవుడు ఫరోను, ఐగుప్తు సేనను లేక ఐగుప్తు ప్రజలందరినీ బాధించినప్పటికీ కూడా వారు ఇంకా కఠినమవుతూనే ఉన్నారు. చివరి తెగులు, గొప్ప తెగులు, పెద్ద తెగులు వారి మీదకి రప్పించినట్లుగా మనము తర్వాత అధ్యాయములో చూస్తూ ఉన్నాము. రేపటి ధ్యానము మనం చేయుదము. గమనించండి, చివరిగా మనము దేవుని ఎడల భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఆయన త్రోవల్లో నడవాలి తప్ప కఠినమైతూ వ్యతిరేకంగా కార్యం చేస్తే నష్టమే, కష్టమే కలుగుతుంది. కనుక దేవునికి లోబడి జీవించగలిగిన భాగ్యము, ధన్యత దేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి వందనములు. మీకు లోబడి మీ చిత్తము చొప్పున, నీ వాక్యం చొప్పున మేము జీవించడానికి మాకు నేర్పించండి. స్తుతి. ఇక్కడ ఫరో ఇన్ని శ్రమలు వచ్చినా రోజురోజుకి కఠినపరుచుకొని ఎంతో నష్టాన్ని తనకు, తన యొక్క ప్రజలకు వచ్చేటట్టుగా అతడు జీవిస్తూ ఉన్నాడు. మేము అట్టి వారంగా కాకుండా, కఠినం కాకుండా
నీ చిత్తమునకు సంపూర్ణంగా లోబడి మీ మార్గాల్లో జీవించగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన మాకిచ్చి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదినారిని మాకు దయచేయము. మెళ్ళపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. మామను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెలరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.